తీసు ఓకే. డాక్టర్ రూపా, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్ నెల్లూరు నుంచి. ఇవాళ ఒక హై రిస్క్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుందాం. ఈ మదర్ మన దగ్గరికి ఎమర్జెన్సీకి ఒక రోజు బ్లీడింగ్ అని వచ్చారు. 8th మంత్ దాకా బయట చూపించుకుంటున్నారు, అంటే 32 వీక్స్ అప్పుడు బ్లీడింగ్ అని మన దగ్గరికి వచ్చారు. చాలా హై రిస్క్ ప్రెగ్నెన్సీ. మాయా ప్లాజెంటా అనేది చాలా సెంట్రల్ ప్లాజెంటా ప్రీవియా ఉంది. ప్రీవియస్ 4 అబార్షన్స్ జరిగాయి, ఒక సిజేరియన్ అయింది. ప్లాజెంటా కింద అంటుకొని ఉంది. ఇది డెలివరీ అయ్యేటప్పుడు చాలా కాంప్లికేషన్స్ అవుతాయి. బేబీకి మదర్ కి డేంజర్. హయ్యర్ సెంటర్ అంటే పెద్ద హాస్పిటల్కి వెళ్ళమని వాళ్ళ డాక్టర్ చెప్పారని మన దగ్గరికి వచ్చారు. సో వచ్చిన తర్వాత మదర్ నాతో ఒక మాట అన్నారు, అమ్మ నాకేమైనా పర్వాలేదు, నా బిడ్డను కాపాడు అని. ఎందుకు అలా అంటున్నావంటే, బేబీ కన్నా మదర్ కన్నా ఇద్దరు ఒకరే సేఫ్ గా ఉండగలుగుతారు, అంత కాంప్లికేషన్ ఉందంట నాకు అన్నారు. అలా ఏం లేదు, మన హయ్యర్ సెంటర్ అని ఎందుకు అన్నారంటే 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్, ఎమర్జెన్సీ డాక్టర్స్, ఐసీయూ డాక్టర్స్, సీనియర్ అనెస్థెటిస్ట్, సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఎన్ఎస్యూ కేర్ ఉండే టీమ్, బ్లడ్ అంతా అవైలబుల్ ఉండే దగ్గర అయితే ఇట్లాంటి కేసెస్ చేయొచ్చని పంపించారు. అంతే. నేను చెప్పినట్టు కరెక్ట్ గా ఫాలో అప్ కి టెస్టులకి రండి, ఏమీ జరగదు అని తనకి మాట ఇచ్చాను. సో ఎవ్రీ 2 to 3 days వన్స్ బ్లీడింగ్ అని చెప్తున్నారు. బ్లడ్ టెస్ట్లు, స్కాన్లు అన్ని చేసాం. 34 వీక్స్ అప్పుడు ఇంకా తినకి డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉందని స్టీరాయిడ్స్, ప్రొఫైలాక్టిక్ స్టీరాయిడ్స్ ఇచ్చాను. ఎంఆర్ఐ పెల్విస్ చేస్తే ప్లాసెంటా పర్క్రీటా అని వచ్చింది. అంటే ఇది చాలా రేర్ కండిషన్. 1 in 21,000 ప్రెగ్నెన్సీస్ లో ఇది ఒకటి అవుతుంది. అంటే ప్లాసెంటా మాయ అనేది కింద భాగం. ఇంతకుముందు రెకరెంట్ అబార్షన్స్ వల్ల డిఎన్సీస్ చేశారు కాబట్టి ముందే ఇన్ఫార్మ్ చేసిందాము. నీ లైఫ్ సేవ్ చేయాలి ఇట్లాంటి సిచ్యువేషన్లు అంటే మనం సిజేరియన్ హిస్టెక్టమీ అనేది చేయాలి. ఆ టైంలో గర్భసంచి తీస్తేనే మదర్ సేఫ్ గా ఉంటారు. ముందే మనం కన్సెంట్ అన్ని చేసి ఆల్రెడీ 3 బ్లడ్స్ మనం ఇచ్చేసాం. ఆల్రెడీ సిజేరియన్ హిస్టెక్టమీ అనేది చేయవలసి వచ్చింది. దాని తర్వాత పోస్ట్ ఆఫ్ మదర్ ఐసీయూలో ఒక రోజే ఉన్నారు, బాగున్నారు. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేసాము. 2 days తర్వాత మదర్ డిశ్చార్జ్ అయ్యారు. సో గుడ్ మార్నింగ్, నమస్కారం. నా పేరు నవీన్. ఇక్కడ నియోనటాలజిస్ట్ ఏంటంటే నార్మల్గా ఫీడింగ్ ఇవ్వడానికి పైప్ పాస్ చేస్తాం. ఆ పైప్ వెళ్ళలేదు లోపలికి. తర్వాత ఎక్స్రే తీసిన తర్వాత తెలిసింది ఏంటంటే మనకి 2 పైపులు ఉంటాయి కదా, శ్వాస తీసుకునేది, అన్నం తినే పైప్. ఈ 2 పైపులు కనెక్ట్ అయి ఉన్నాయి. సో బేబీకి శ్వాస తీసుకునేదంతా పొట్ట లోపలికి వెళ్ళిపోవడం, అన్నం ఏమైనా తింటే ఊపిరితిత్తులకు పోయడం అనేది జరుగుతుంటుంది. ఇది చాలా రేర్గా ఉంటుందండి. ఇది 1 in 5,000, అంటే 5,000 పిల్లలు పుడితే ఒకరికి మాత్రం ఇలా జరుగుతుంటుంది. అలా జరిగిన తర్వాత ఫస్ట్ దీనికి ఖచ్చితంగా సర్జరీ మాత్రమే ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. దీనికి మామూలుగా మందులతో పనిచేయడం కుదరదు. బేబీని బట్టి పేరెంట్స్ కౌన్సిలింగ్ చేయడం జరిగింది, ఆల్మోస్ట్ పీడియాట్రిక్ సర్జన్. దీనికోసం సపరేట్ గా అనస్థీషియన్స్ వాళ్ళ రోల్ కూడా చాలా ఉంటుంది. ఎందుకంటే పుట్టిన పిల్లలకి అనస్థీషియా అందరికి పడదు, తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. సేమ్ సార్ మనకు 24 hours లో మదర్కి అనస్థీషియా ఇచ్చిన తర్వాత మళ్ళీ బేబీకి కూడా వితిన్ 24 hours మనం సర్జరీ చేయడం జరిగింది. సర్జరీ చేసిన తర్వాత కూడా కొన్ని కాంప్లికేషన్స్ వచ్చినా కూడా వితిన్ 48 hours బేబీని రూమ్ హెల్ప్ చేసాము. ఫస్ట్ టైం బేబీకి ఫాదర్ కౌన్సిల్ చేసినప్పుడు చెప్పాను, నాకు మినిమం 3 weeks టైం పడుతుంది డిశ్చార్జ్ చేయడానికని. బట్ విత్ ద టీమ్ ఎట్ ద సేమ్ టైమ్ ఫ్రమ్ ద పేరెంట్స్ సపోర్ట్ అండ్ విత్ ద బేబీస్ సపోర్ట్ ఆల్సో, ఇన్ఫెక్షన్ రావడం కానీ, బ్రెయిన్ కి న్యూరోలాజికల్ గా కానీ, కళ్ళకి కానీ ఏమి ఇబ్బంది లేకుండా ఎలా పుట్టారో విత్ నార్మల్ చైల్డ్ లాగానే ఇప్పుడు బేబీ ఉంది. నా పేరు బి వెంకటరమయ్య. నేను అన్నారెడ్డిపాలెం నుంచి సంగం మండలం నుంచి వచ్చాను. నేను బయట చూపించుకుంటున్నాము. మేడం ఉండి 8 months లో ఉండి ఇక్కడ ఆపరేషన్ చేయడం కుదరదు, ఏదైనా స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళమన్నారు. మా సార్ ద్వారా కిమ్స్ హాస్పిటల్కి వచ్చాము. మండే వస్తే ఎంఆర్ఐ స్కానింగ్ తీసి వద్దు, అదే రిస్క్గా ఉంది, డెలివరీ చేయాలి. అప్పుడే చెప్పాను మేడం, మదర్కి ఏమన్నా అవుతారంటే లేదండి, ఏం కాదు, మదర్కి బేబీకి ఏం కాదు, నేను చూసుకుంటానని హామీగా ఇచ్చింది. బాగా చేశారు. తర్వాత బేబీ. నేను డాక్టర్ సురేష్ కుమార్ రెడ్డి, మన నెల్లూరు కిమ్స్ హాస్పిటల్లో సీనియర్ కన్సల్టెంట్, యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్. డెలివరీ తర్వాత బ్లీడింగ్ అనేది మనం ఆపలేని సిచ్యువేషన్లో ఆల్రెడీ ఫ్యామిలీ కంప్లీట్ అయింది కాబట్టి ఒక ఎమర్జెన్సీ సిజేరియన్ హిస్టెక్టమీ అంటాం. అంటే మనకేంటంటే గర్భసంచిని కంప్లీట్గా తీసేయాల్సిన సిచ్యువేషన్. ఎప్పుడైనా సరే డెలివరీ తర్వాత ఈ గర్భసంచి తీయటం అనేది జరగదు, కానీ ఇట్లాంటి హై రిస్క్ సిచ్యువేషన్స్లో మదర్ను కాపాడేదానికి కోసంగా మనం ఇట్లాంటి సిచ్యువేషన్ని మనం ఎంచుకుంటాం. సో అది కూడా ముందుగా మనం పేషెంట్ ప్లస్ వాళ్ళ హస్బెండ్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది. సో అనస్థిస్ట్ రోల్ కనుక వస్తే, సో బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత ఈ గర్భసంచి కంట్రాక్ట్ అయ్యేదానికి సటన్ మెడికేషన్స్ అనేది ఇస్తారు. సో ఎన్నిసార్లు మెడికేషన్స్ మనం ఇచ్చిన, అంటే మెడికల్ మేనేజ్మెంట్తో
మనం దాని గర్భసంచి కంట్రాక్షన్కి మనం ప్రమోట్ చేసినప్పటికీ కూడా ఈ గర్భసంచి కంట్రాక్ట్ కాలేదు. సో మనకు లోయర్ సెగ్మెంట్ నుంచి ట్యాప్ తిప్పినట్టే విపరీతమైన బ్లడ్ లాస్ అవుతూ ఉన్నింది. సో దానికి గాను ఆల్రెడీ మనకి ఈ సిచ్యువేషన్ అంతా కూడా తెలుసు కాబట్టి చాలా కూల్గా హ్యాండిల్ చేయడం జరిగింది. సో మనం ఈ ఎమర్జెన్సీ సిజేరియన్ చేసి పేషెంట్ లైఫ్ని కాపాడగలిగాం. ఇవన్నీ ఏంటంటే చిన్న సెంటర్స్లో ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేరు అనమాట. సో మన కిమ్స్ హాస్పిటల్లో మనకి మన గైనకాలజిస్ట్ అయితేనేమి, మన అనస్థీషియా టీమ్ అయితేనేమి, మదర్ అండ్ చైల్డ్ were taken well and they are doing well now.